హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దానిలో కూడా జాయిన్ అయిపోండి సో ఇప్పుడు నేను ఫాస్ట్ హౌస్లో జరిగిన అప్డేట్స్ అన్ని ఇవ్వబోతున్నాను సో నిన్న జరిగిన అప్డేట్స్ అన్ని మనము లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి ఆల్రెడీ పెట్టున్నాను వెళ్ళి చూడండి ఆ వీడియో కూడా సో ఈ రోజు ఈవెంట్ని గ్రేస్ చేయడానికి రామ్ చరణ్ గారు వస్తూ ఉన్నారు యాక్చువల్లీ అల్లు అర్జున్ రావాల్సింది మా బండి వచ్చి ఉండాల్సింది కానీ ఈ జైల్ ఈ మ్యాటర్స్ ఈ అరెస్ట్ ఇవంతా అయిన తర్వాత తను కొంచెం డ్రాప్ అయ్యాడు దట్స్ వై రామ్ చరణ్ గారు వచ్చారు ఫర్ ఐ థింక్ గేమ్ చేంజర్ కూడా ఒకేసారి ప్రమోషన్ అయిపోతుంది అనేసి చెప్పేసి వచ్చినట్టున్నారు ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చినారు ఈరోజు మనం ప్రోమో చూస్తే కూడా వావ్ అనేలాగా ఉంది ప్రోమో సో దాంట్లో ఒక్కొక్కరు విన్నర్ లాగా అనిపించారు మణికంఠ ఏమో గౌతమ్ గెలుస్తాడు అని చెప్పేసి ఉండు ఎవరెవరు గెలుస్తారు అనేసి అన్నాడు అనేసి చెప్తా ఓకే సో ఒక్క సెకండ్ గివ్ మీ 1 minute సో ఎవరు విన్నర్ అవుతారు అనేసి అంటే నైనిక వచ్చి నిఖిల్ అని చెప్పింది మణికంఠ వచ్చి గౌతమ్ అని చెప్పినాడు సీత వచ్చి నబీల్ అని చెప్పింది అభయ్ వచ్చి ప్రేరణ అని చెప్పారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విన్నర్ ఉన్నారు కానీ ఆల్రెడీ నిన్న అయితే టాప్ 5లో అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు టాప్ 4లో ప్రేరణ ఎలిమినేట్ అయిపోయింది టాప్ 3లో ఈరోజు ఇప్పుడే నబీల్ హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యాడు సో ఈరోజు ఏంటంటే చాలామంది చెప్పారు దట్ అందరూ హౌస్లోనే పెట్టుకుంటారు ఎందుకంటే లాస్ట్ టైం చాలా ధ్వంసం లాగా జరిగింది సో అన్నపూర్ణ స్టూడియోస్ మీద రాళ్ళు అవి ఇవి అన్నీ వేసేసారు అని చెప్పేసి ప్లస్ బయట కూడా అందరి కార్లు పగలగొట్టడం జరిగింది ఇంక్లూడింగ్ మై ఓన్ కార్ నా కార్ కూడా పగలగొడితే నేను రాత్రంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కుంటా కేసులు పెట్టుకుంటా ఫస్ట్ వచ్చి వేరే బంజారా హిల్స్ స్టేషన్ దాని తర్వాత జూబ్లీ హిల్ స్టేషన్ అని చెప్పేసి అట్ట అని చెప్పేసి ప్రతి చోట ఇచ్చుకుంటా ఎఫ్ఐఆర్ తీసుకొని చాలా రచ్చరచ్చ అయింది సో అందుకని చెప్పి ఈసారి కొంచెం టైట్ సెక్యూరిటీ చేస్తున్నారు అండ్ 9 o'clock తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ చేయకూడదు అనేసి చెప్తున్నారంట సో నబీల్ అయితే హౌస్ నుంచి వచ్చేసాడు సో ఇప్పుడు ఓన్లీ టాప్ 2 ఉన్నారు అసలు ఎక్కడో వైల్డ్ కార్డ్ ఫస్ట్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్స్లో గౌతమ్ దయ్యి ఉండాల్సింది బట్ ఆ రోజు మణికంఠ వచ్చేయడం వల్ల గౌతమ్ ఇంతవరకు సర్వైవ్ అయినాడు తను ఎలా అయితే ఇట్లా యష్మితో ఒక ట్రాక్ మెయింటైన్ చేద్దామనేసి అనుకున్నాడు ఓకే ట్రాక్ మెయింటైన్ చేస్తే సర్వైవ్ అవుతామని చెప్పేసి బట్ అంటే లాస్ట్ సీజన్లో శుభశ్రీతో ఈసారి యష్మితో అది స్టార్ట్ అయింది బట్ హౌఎవర్ అది ఒకనొక టైంలో ఆ ట్రాక్ వర్కౌట్ కాలేదు అండ్ దానివల్లే నేను బయటకు వచ్చేస్తున్నానేమో అని చెప్పేసి అక్కాని మార్చడం జరిగింది సో అట్లా ఒక పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ ప్రకారం వచ్చి దుర్గా ఎవరో వచ్చారు డోర్ కొడుతున్నారు సో అట్లా ఒక గేమ్ ప్లాన్ ప్రకారం తన ఒక గేమ్ ప్లాన్ పెట్టుకొని రావడం ఇంపార్టెంట్ కాదు సమయానికి తగ్గట్టు దాన్ని మార్చడం ఇంపార్టెంట్ సో గౌతమ్ చాలా బాగా దాన్ని మార్చుకున్నాడు అండ్ మెగా చీఫ్ అయ్యాడు చాలా బాగా ఆడుకున్నాడు ఒక సెకండ్ సోలో బాయ్ అని చెప్పేసి చాలా ఓన్ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు సోలో అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఇంత దూరం సర్వైవ్ అయ్యాడు ఆన్ ది అదర్ సైడ్ నిఖిల్ వచ్చి ఫస్ట్ వీక్ నుంచి 4 సార్లు మెగా చీఫ్ అయ్యాడు ఇంకొకసారి మెగా చీఫ్ అవ్వడానికి తనకు ఛాన్స్ రాలేదు బట్ 4 times మెగా చీఫ్ అయ్యి 4 times లీడర్షిప్ స్కిల్స్ చూపించి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు చాలా రేషియో అంటే ఒక 100 tasks పెట్టుంటే దాంట్లో 95 tasks గెలుచున్నారు విచ్ మీన్స్ 95% రేషియో ఉంది విన్నింగ్ రేషియో నిఖిల్కి అండ్ తను బిహేవియర్ ఇన్ ది హౌస్ అండ్ రిలేషన్స్ ఇన్ ది హౌస్ అవన్నీ చాలా బాగుంది ఒకానొక టైంలో నిఖిల్ వచ్చి గివప్ ఇచ్చేసాడు దట్ ఇలా నేను ఉండను బిగ్ బాస్ నాకు తెలిసి నా జర్నీ ఎండ్ అయిపోయింది అనేసి అనుకుంటా అని చెప్పేసి గివప్ ఇచ్చేసాడు బట్ స్టిల్ తనని ఇష్టపడిన ఆడియన్స్ మాత్రం గివప్ ఇవ్వకుండా ఎలా అయినా నిఖిల్ని విన్నర్ చేయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నించారు ప్రతి వారం నిఖిల్కి ఉండే ఫ్యాన్ బేస్ ఐ మీన్ లైక్ ఆల్రెడీ ఉండే ఫ్యాన్ బేస్ కాకుండా ఇంకొంచెం ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు చాలామంది నిఖిల్ గివప్ ఇచ్చినా కూడా ఫ్యాన్స్ ఎవరు గివప్ ఇవ్వకుండా నిఖిల్ని చాలా ప్రోత్సహిస్తూనే ఉన్నారు బట్ నిఖిల్ ఒకనొక టైంలో డౌన్ అయిపోయేసి యష్మి సోనియా సీత వీళ్ళందరూ తన మీద ఒక బ్లేమ్స్ వేస్తే కూడా ఆ బ్లేమ్స్ కూడా వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోకపోతే ఓకే బట్ తన మీద బ్లేమ్స్ పడుతుంటే కూడా దానికోసం స్టాండ్ తీసుకోకుండా ఉన్నాడు అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదనో మరి ఏమో తెలియదు కానీ తన మీద తనే బ్లేమ్స్ తీసుకున్నాడు సో ఈ రోజు అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ముగ్గురు అయితే రాలేదు హూ ఆర్ విష్ణుప్రియ హరితేజ అండ్ నయని వీళ్ళు ముగ్గురు అయితే ఈవెంట్కి వెళ్ళలేదు బయట అయితే విష్ణుప్రియ సీతాని బేబక్ని వీళ్ళందరినీ కలిసింది కానీ ఈవెంట్కి ఎందుకో రాలేదు ప్రాబబ్లీ షీ వాస్ హర్ట్ బికాస్ ఆఫ్ ద రెస్పాన్స్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది ఆడియన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను సో 3rd పొజిషన్లో అయితే నబీల్ ఎలిమినేట్ అయిపోయాడు ఒక సెకండ్ ఆదిరెడ్డి ఫోన్ హలో సో ఆదిరెడ్డి ఎందుకు ఫోన్ చేశారంటే యాక్చువల్లీ మేము ఒక మెటా ఈవెంట్కి వెళ్తున్నాము బిగ్ బాస్ వాచ్ పార్టీ అనమాట ఈ లోపల మనకి విన్నర్ రన్నర్ అప్డేట్స్ అన్నీ వచ్చేసాయి బట్ మెటా పార్టీకి వెళ్తున్నాం కాబట్టి సో
మేము కలిసి వ్లాగ్ చేస్తాము, ఫినాలే వ్లాగ్. సో మీరందరూ కూడా చూడండి, చూసి తరించండి. ఐ థింక్ నేను ఆదిరెడ్డి ఈ సీజన్లో చేసే ఫస్ట్ వ్లాగ్ ఏమో. ఆఫ్టర్ 1 year ఒక వ్లాగ్ టుగెదర్ వీ డూయింగ్. ఆఫ్టర్ 2 years పీపుల్ ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్గా లేరు. బట్ నేను ఆదిరెడ్డి, నేను సత్య, నేను రాజ్, నేను ఫైమా మేమందరం ఫ్రెండ్స్గానే ఉన్నాము. ఓకే, నిన్న కూడా ఇనాయాని కలిసాను. సో నేను ఇనాయ కూడా బాగానే ఉన్నాను. సో ఇదంతా పక్కన పెట్టేస్తే వాట్ వాస్ ఐ సేయింగ్. సో చాలా పోల్స్లో నిఖిల్ వాస్ లీడింగ్ అండ్ గూగుల్ పోల్స్లో గౌతమ్ వాజ్ లీడింగ్. బట్ చాలామంది తెలుగు వాళ్ళందరినీ అడుగుతూ ఉంటే చాలామంది గౌతమే గెలుస్తారు అనేసి చెప్పినాడు. ఈ రోజు కూడా అంట కంటెస్టెంట్స్ అందరూ మ్యాక్సిమం కంటెస్టెంట్స్ గౌతమే గెలుస్తాడు అనేటట్టు చెప్పారంట. బట్ గౌతమ్ గెలిచాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్, నిఖిల్ గెలిచాడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో నిఖిల్ వాళ్ళ మదర్ కూడా చెప్పారు దట్ నేను నీ వల్ల ప్రౌడ్గా ఉన్నాను అని చెప్పేసి. దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్ థింగ్. సో ఇప్పుడు మనం సెక్యూరిటీ గురించి మాట్లాడితే గౌతమ్ ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ నిఖిల్ కార్ పగలగొడదామని చెప్పేసి డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకు, ఒకవేళ నిఖిల్కి విన్నింగ్ రాకపోతే పగలగొడతారు అనే ఒక పాయింట్లో అన్నపూర్ణ స్టూడియోస్ బయట కూడా చాలా సెక్యూరిటీని పెట్టున్నారు. ఎందుకు, ఒకవేళ గౌతమ్ గెలిచినాడంటే బయట సెక్యూరిటీ అంత అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఇది వాట్ డూ యూ కాల్ ఇట్, ఏం చెప్తున్నా, ఎందుకంటే అంటే గౌతమ్ గెలిచాడంటే జనాలు అందరూ హ్యాపీగా ఉంటారు కదా. అప్పుడు కావాలనే అన్నపూర్ణ స్టూడియోస్ని ధ్వంసం చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ నిఖిల్ గెలిచాడంటే చాలామంది గౌతమ్కి చాలా మాస్ ఫ్యాన్ బేస్ ఉంది, చాలా ఫ్యాన్ బేస్ ఉంది బయట. సో గౌతమ్ గెలిచాడంటే మా తెలుగుని గెలిపిరా అని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోస్ మీద దాడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ పాయింట్ మీద బయట ఫుల్ సెక్యూరిటీ పెట్టినారు అని చెప్పేసి ఒక టాక్ వినిపించింది. సో ఫైనలీ నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరికి 25 lakhs నుంచి 30 lakhs దాకా ఆఫర్ చేశారంట, ఒకవేళ బయటకు వస్తావా అని. సో నిఖిల్ వచ్చి అప్పులున్నాయి, బయట చాలా అప్పులున్నాయి అని చెప్పేసి ఆ మనీ తీసుకున్నాడా, లేకపోతే విన్నర్ అవుతాను అని చెప్పేసి అక్కడే ఉన్నాడా? ఎందుకంటే లాస్ట్ సీజన్లో మాకు శ్రీహాన్ గెలుస్తాడని చెప్పేసి తెలియదు. మా సీజన్లో మేము రేవంత్కి విన్నర్ అనేసి అనుకుంటా ఉన్నాం. సో అందరం మేము చెప్పినాం శ్రీహాన్ తీసేసుకో డబ్బులు అనేసి చెప్తా ఉన్నాం. 40 lakhs వచ్చినప్పుడు తీసేసుకో అని చెప్తే ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఎవరికి ఇచ్చారు? శ్రీహాన్దే విన్నింగ్. బట్ రేవంత్కి విన్నింగ్ శ్రీహాన్ ఇచ్చేసి బయటకు వచ్చేసాడు. సో తన విన్నింగ్ త్యాగం చేసి బయటకు వచ్చేసాడు శ్రీహాన్. సో ఈసారి కూడా చాలామందికి గౌతమే గెలుస్తాడు అని చెప్పేసి బయట పోల్స్ ప్రకారం కానీ తన టాక్స్ ప్రకారం కానీ చాలామందికి గౌతమే గెలుస్తాడు అనేసి ఒక ఇది ఉండిపోయింది. సో వాళ్ళు కూడా హౌస్లో ఉండే చాలామంది కూడా నిఖిల్ని మనీ తీసేసుకో అని చెప్తారు. చెప్పినప్పుడు నిఖిల్ మనీ తీసుకొని రాలేదా అనే మాట గురించి చెప్తా. గివ్ మీ 5 minutes. కొంచెం నానుస్తానని నాకు తెలుసు, నాకు కూడా ఇట్లే తుతరగా ఉండింది, కుతూహలంగా ఆతృతగా. సో దాని గురించి చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరంటే అకార్డింగ్ టు ది ఓటింగ్స్ it's Nikhil Maliakal from Mysore. సో నిఖిల్ మలియకల్ చాలా ఓటింగ్ పడింది. నిఖిల్కి చాలా ఓటింగ్ పడింది మన తెలుగు స్టేట్స్ నుంచి, తన ఫ్యాన్స్ కానీ, బికాస్ ఫస్ట్ వీక్ నుంచి ఇక్కడ దాకా సర్వైవ్ అయ్యాడు కాబట్టి తనకి చాలా ఓటింగ్ పడింది. అండ్ గౌతమ్కి కూడా చాలా ఓటింగ్స్ పడింది ఇప్పటిదాకా. అంటే వేరే చోటుకంతా వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళందరూ ఓటింగ్ వేయించారు. బట్ మనం వేయించే ఓటింగ్ కన్నా మనకి ఆడియన్స్ ఉంటే ఆడియన్స్ వేసే ఓట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా జనరల్ ఆడియన్స్ అందరికీ నిఖిల్ చాలా బాగా నచ్చాడు కాబట్టి అకార్డింగ్ టు ది ఓట్స్ అండ్ ఎవ్రీథింగ్ డబ్బులు తీసుకోలేదు నిఖిల్. అండ్ నిఖిల్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. సో ఆ ట్రోఫీ కూడా ఐ థింక్ రామ్ చరణ్ గారు అందచేశారు. అండ్ రామ్ చరణ్ గారు ఇప్పుడే ఎంటర్ అయ్యారు, ఇప్పుడే కాదు ఆల్రెడీ అప్పుడే ఎంటర్ అయ్యాడు. సో ద విన్నర్ ఈజ్ నిఖిల్. సో నిఖిల్కి కారు ప్లస్ డబ్బులు వచ్చాయి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలా గట్టిగా. అండ్ నిఖిల్ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ దిస్ ట్రోఫీ. నేను నా సీజన్ 5 చూడండి మీరు, నా సీజన్ 5లో నేను సన్నీ గెలుస్తాడు అని చెప్పేసి ఒక కేక్ కూడా కోస్తున్నాను సన్నీ గెలిచిందని. బికాజ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ సన్నీస్ విన్నింగ్. సో నేను ఎప్పుడు బిగ్ బాస్లో డిజర్వింగ్ విన్నర్ ఎవరు అంటే సన్నీ పేరే చెప్తాను. బట్ ఇప్పుడు సెకండ్ డిజర్వింగ్ విన్నర్ ఎవరు అనేసి అడిగితే ఇట్ విల్ బి నిఖిల్ మలియకల్ ఫ్రమ్ మై మౌత్. సో ఫస్ట్ విన్నర్ డిజర్వింగ్ ఇస్ సన్నీ అండ్ సెకండ్ విన్నర్ డిజర్వింగ్ ఇస్ నిఖిల్.
సో అన్ని విధాలుగా నిఖిల్ ఎంటర్టైన్డ్ పీపుల్ అండ్ హీ వాజ్ అన్ ఆల్రౌండర్ అండ్ హీస్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అవతల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా చాలా దిగమింగుకొని తను అన్నీ చేస్తాడు అని చెప్పేసి కూడా అనిపిస్తుంది, విచ్ ఇస్ అ రియల్లీ నైస్ థింగ్ ఫ్రమ్ నిఖిల్. అది మనకి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నా. అందరూ హౌస్లోనే లోపలే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మనకి ఇది వచ్చి దిస్ ఇస్ బికాస్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ నో దట్ నిఖిల్ ఇస్ అ విన్నర్ అని చెప్పి, అంటే క్వశ్చన్స్ అంటే ఏదో క్వశ్చన్స్ నేను ఫుల్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను. బేసిక్గా ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ లైఫ్ గైస్. నిజంగా చెప్తున్నా, ఏదో చాలా డిప్రెస్డ్గా ఉంది. అందుకే ఏం మాట్లాడుతున్నా అంత హ్యాపీనెస్ కూడా నా ఫేస్లో కనిపించట్లేదు. సో అది మ్యాటర్. ఏదో పైకి అట్లా నవ్వుతా కనిపిస్తే కానీ లోపల చాలా జరుగుతూ ఉన్నాయి జీవితంలో. ఏం చేసేది అంటుంది, ఏం చెప్పలేను కానీ అది జరిగిన విశేషాలు. సో నిఖిల్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. సో తనకి మనీ ఆఫర్ చేసినా కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. గౌతమ్కి కూడా తను గెలుస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి గౌతమ్ కూడా డబ్బులు తీసుకోలేదు. సో నిఖిలే విన్నర్ అయ్యాడు అండ్ గౌతమ్ ఈజ్ ద రన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. బట్ ఇంత దూరం గౌతమ్ రావడం ఫ్రమ్ ఎలిమినేటింగ్ యాజ్ అ ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ టు టాప్ 2 is a very big journey, very great journey, and I appreciate that and I wish you all the best for your movie Solo Boy Gautam. అది చాలా పెద్ద హిట్ అయిపోయి నువ్వు పెద్ద హీరో అయిపోవాలి అనేసి కోరుకుంటా ఉన్నాను. అండ్ నిఖిల్ ట్రోఫీ గెలిచినా కూడా గౌతమ్ ఆల్రెడీ మూవీస్ చేస్తున్నాడు. సో నిఖిల్ ఇప్పుడు ట్రోఫీ గెలిచి మళ్ళీ మూవీస్కి వెళ్ళాలి. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ కాంబినేషన్లో ఒక మూవీ వస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. లెట్స్ సీ అట్లా వస్తుందేమో అని చెప్పి. నాకు తెలిసి ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నాను అని చెప్పేసి. బట్ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండండి బికాస్ నిఖిల్ ఈజ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. అది సో దీంతో నా బిగ్ బాస్ 8 రివ్యూస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ సీజన్ నేను రివ్యూస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం ఇవ్వనేమో బికాస్ ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ గివింగ్ రివ్యూస్. ఇప్పుడైతే నేను ఫినాలే బ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో దానికి మీరు వేచి ఉండండి, వేచి చూడండి. ఓకే గైస్, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తాం. దీని తర్వాత నేను మీకు చాలా వ్లాగ్స్ చేస్తా. ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ అకౌంట్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ మీకు తెలిసి మీకు పెద్ద ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ.